కొడతారా, నన్ను తిడతారా? రండి నా ఇంటికి. ఎవడో ఒకటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, నీకున్న ప్రాబ్లం ఏంటి? క్రిమినల్ లాగా తయారవుతావు అని ఆ రోజునే చెప్పాం కదా మనం. ఇప్పుడు అదే కదా చేసింది ఆవిడ. రేపు నలుగురు వచ్చి రేపు చేస్తే అది చేయదని చాలా నీచంగా మాట్లాడింది. ఆవిడ మీద పోక్సో చట్టం పడుద్ది. ఇప్పటికీ మనం అడిగే ప్రశ్న ఏంటి, మీకు ఆడియో టేప్ ఎక్కడి నుంచి వచ్చింది? అట్లా టెలికాస్ట్ చేయకూడదు. ఎక్కడికి కావాలో అశ్వత్థామ కుంజరా అతహ అతహ అన్నట్టు కుంజరా అని పక్కన పెట్టినట్టుగా కట్ చేసి అతికి ఇచ్చిన ఆడియో టేప్లు అయ్యి ఉండొచ్చు కదా. ఎవరు ఉన్నారు? మూర్తి గారు ఉన్నారు. ఆ రోజు అంబర్పేట శంకర్ గారి విషయం కూడా ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి చివరాగరికి ఏం చేశారు? అంబర్పేట ఇంత ప్లాన్డ్గా చేశారంటే అర్థం ఏంటి? క్రిమినల్ నేచర్ ఉన్నట్ట. చివరికి వీళ్ళకి శ్రీకృష్ణ జన్మస్థానమే ఉంటుంది అనేది చెప్తున్నాను నేను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను అలంకృత. సో ఈరోజు మనతో పాటు విజయ్ గోస్ట్ గారు ఉన్నారండి. సో మీ అందరికీ తెలుసో తెలీదో ధర్మా మహేష్ గారు అండ్ గౌతమి గారి విషయంలో సో ఫస్ట్ మన ఛానల్లో ఇవ్వడం అయితే జరిగింది. సో అప్పుడు చెప్పారు యాక్చువల్గా. సో పాయింట్ టు పాయింట్ ఏం జరుగుద్ది అని ఆల్రెడీ అప్పటికే ఆయనకు ఐడియా ఉంది. అంతా స్టెప్ బై స్టెప్ ఏమవుతుంది, ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు ఇందులో అని కూడా చెప్పడం అయితే జరిగింది. సో ఆ విషయాల గురించి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఏదైతే చెప్పారో సో అదే జరుగుతుందన్నమాట. సో ఫర్దర్గా ఏంటి స్టెప్స్ అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. హాయ్ సార్, నమస్తే, వెల్కమ్ టు ఛానల్. యా సరే, చెప్పండి. ఇప్పుడు అంటే వన్ బై వన్ వస్తూనే ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం కొంచెం సప్పబడడం, కొంచెం మళ్ళీ టాపిక్ రేస్ చేయడం, మళ్ళీ రకరకాల విధాలుగా వస్తుంది. దేన్ని తప్పుగా కొట్టేయాలో లేకపోతే దేన్ని నిజమని అనుకోవాలో అర్థం కాలేని సిచ్యువేషన్లో ఉంది. కాబట్టి మీరేం చెప్తారు? ఇప్పుడు దేన్ని నిజము దేన్ని అబద్ధము అనేది మీరే ఆలోచించుకోవాలి. ప్రజలకు ఆల్రెడీ తెలుసు, అందరికీ తెలుసు. 2 వీడియోలు మళ్ళీ స్టార్టింగ్ నుంచి తీసుకుంటే 2 వీడియోలు బాల్కనీలోనో కారిడార్లో నడిచే 2 వీడియోలు తీసుకొని వచ్చి గౌతమి చౌదరి గారు ఇట్లా దీనిలో ఇట్లా సమ్ ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉంది అని చెప్పి ధర్మ మహేష్ అనే వ్యక్తికి తాటాకులు కట్టారు. అసలు ఆవిడకి ఉన్న ఇష్యూ 498 గృహహింస, లేదంటే ఆవిడకి డైవోర్స్ కావాలి, అలాంటి ఇష్యూస్ ఉన్నాయి సమాజంలో. ఇలాంటి ఇష్యూస్ సందుకి 10 కేసులు 15 కేసులు ఉంటాయి ఇలాంటివి. ఓకే, అవి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కోర్టులో తేల్చుకొని వాళ్ళకి రావాల్సింది న్యాయంగా ఏంటనేది తెలుసుకుంటారు, క్లోజ్ అయిపోతుంది. ప్రజలకి చాలా సమస్యలు ఉన్నాయి. ప్రజలు చాలా సమస్యలతో బాధపడుతున్నారు. మీడియా ఛానల్స్ కూడా ఈ మధ్య ఇటువంటి కేసులను హైలైట్ చేయడం మూలన విలువైన టైం వేస్ట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇలాంటి వారు మీడియాని ఒక బ్లాక్మెయిల్ టూల్గా మార్చుకొని ప్రజల్ని ఒకళ్ళనొకళ్ళు బెదిరించుకుంటున్నారు. సో ఇది కరెక్ట్ వే కాదు. ఏదైనా ఉంటే కనుక లీగల్ ప్రొసీజర్లో, మనం ఏం చెప్పాం, ఇల్లీగల్గా వెళ్ళండి అలా, లీగల్ ప్రొసీజర్లో వెళ్ళండి. అతి పెద్ద సమస్య ఒక రేపు, ఒక భయంకరమైన మర్డరు, లేదంటే జరగకూడని సంఘటనలు ఏమన్నా మీకు జరిగితే అది వేరే విషయం. మీడియా దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. మీడియానే వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ మైకులు పెట్టి ఏం జరిగింది ఇది అని అడుగుతారు. ఓకే, ఇది ఒక ప్రాపగెండా టూల్ లాగా ఒక 45 రోజుల పాటు ధర్మ మహేష్ అనే వ్యక్తి గురించి ప్రతిరోజు ఆ దరిద్రం చాట్లు. ఎవరికి కావాలండి చాట్లు? ప్రజలకు అవసరం లేదు కదా. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఏం చేస్తున్నారు, ఆ దరిద్రం చండాలం ప్రపంచంలో ఎక్కడ లేని బంపర్ ఆఫర్. ప్రపంచంలోనే కాదు, మన ఇండియాని ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇండియాలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ఓకే, ఇన్ని రాష్ట్రాల్లో ఎవ్వడికి లేని బంపర్ ఆఫర్ ఇది 2 తెలుగు రాష్ట్రాలకు మాత్రమే ఇచ్చారనమాట కొంతమంది. ఆ కొంతమందిలో గౌతమి చౌదరి ఒకళ్ళు. అది 45 రోజుల పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ దుమ్ము దులిపొదిలి పెట్టారు. పాయింట్ ఏంటి? వాళ్ళిద్దరి మధ్య ఇష్యూస్ ఉన్నాయి. ఇష్యూస్ ఉంటే కోర్టులో తెలుసుకోవాలి. పెద్ద ఇష్యూ ఏం కాదు కదా. ఇంకో ప్రాబ్లం ఏంటి, ఆవిడ పేరేంటి, రీతు చౌదరి గారు అక్రమ సంబంధం అనే ఒక తాటాకుని కట్టారు. ఇద్దరికి ఒక తాటాకులు కట్టింది ఈవిడ వచ్చి. ఏమన్నా ప్రూవ్ చేయగలిగిందా మీడియాలో? 45 days ఏయో 2 చిన్న వీడియో క్లిప్పులు తీసి కారిడార్లో మీరు నిన్ను నడిచినా ఎవరో ఒకళ్ళు నడుచుకుంటూ వెళ్తారు కదా, నడుచుకుంటూ వెళ్ళిందని అర్ధరాత్రి 2ంటికి 3ంటికి అని దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం కదా. అండ్ అవి కూడా ఫస్ట్ రిలీజ్ చేయకుండా ఒక 1 month ఇంటర్వ్యూలు ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ దట్ రిలీజ్. అదే కదా, ఇది ఒక ప్రాపగెండా. ఇది బ్లాక్మెయిల్ టూల్గా వాడుకుంటున్నట్టు కనపడుతుంది కదా. ఇప్పుడు అసలు దానిలో పాయింటే లేదు. జస్ట్ అవతల వ్యక్తి ఇప్పుడు హీరోగా 2 సినిమాలు చేశాడు. ఈవిడేంది ఒక ఇన్ఫ్లుయెన్సర్, పెద్ద ఇన్ఫ్లుయెన్సరు, మంచి టాలెంటెడ్. ఏంటి ఎలా ప్రజల్ని ఎలా మనం మోటివేట్ చేయటం, స్క్రిప్ట్ రైటింగ్ ఎలా రాయొచ్చు, ఏ రకంగా మాట్లాడితే ప్రజలు మన వైపు చూస్తారు, అర్థం పర్థం లేకుండా లేని ఈ ఒక టాపిక్ని తీసుకొచ్చి టీవీలో పెట్టి ఒక బ్లాక్మెయిల్ టూల్ లాగా వాడదాం అనుకుంది.
సో మొదటి రోజు మనకు అది ఐడెంటిఫై చేసి మీ ఛానల్ ద్వారా కానీ ఇంకో ఛానల్ ద్వారా కానీ మనం అడిగిన ప్రశ్న ఏంటంటే నీకు ఉన్న ప్రాబ్లం ఏంటి గౌతమి చౌదరి గారు, ఏంటి ఇష్యూ ఏంటి, ఏం జరిగింది అని అంటే మా ఆయన తిట్టాడు, నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు, నేను డ్రమ్లాగా అయిపోయాను, ఏది మన ఫెర్టిలైజర్ కంపెనీలో కెమికల్ డ్రమ్లాగా అయిపోయాను, బ్లూ కలర్ డ్రమ్ లాగా, అప్పటి నుంచి నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఆవిడ స్టేట్మెంట్. అవన్నీ కూడా పర్సనల్గా ఉండే ఇష్యూస్. అలాంటి ఇష్యూస్ ఉంటే తల్లిదండ్రులతో ఒకసారి చర్చించుకోండి, పెద్ద మనుషుల దగ్గర కూర్చోండి. ఒకవేళ ఇద్దరికి నచ్చినప్పుడు అంతే కదా, అంతకంటే ఏముంటుంది. ఇది ప్రజలకి ఏమన్నా ఇంపార్టెంటా? ఇప్పుడు ప్రజలు ఇక్కడ వచ్చి మీడియాలో పెట్టారండి, మనం ఏం చేయగలుగుతాం? వాళ్ళిద్దరు చూస్తా వదిలేస్తాం అంతే కదా, వాళ్ళిద్దరితో సంసారం చేయించలేం కదా, అంతే కదా, ఎల్లకాలం వాళ్ళ వెనకాల ఉండలేం కదా, మనకే 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. సో ఆ ఇష్యూని మనం టాపిక్ చెప్పాం. సో పెద్ద ఇంపార్టెంట్ టాపిక్ కదా, దీన్ని ఎందుకు ఇట్లా ఇది చేస్తున్నారు, ఆయన పరువు ప్రతిష్టలకు ఎందుకు భంగం కలిగిస్తున్నారు, ప్రాబ్లం ఉంది నీకు ఎవరితో, ధర్మ మహేష్తో. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని మొత్తం నోటుకు వచ్చినట్టు మాట్లాడటం, వాళ్ళ పరువు తీయటం, వాళ్ళ చుట్టాలు పరువు తీయటం మంచిది కాదు కదా, కరెక్ట్ వే కాదు అది. ఇక్కడ ఏమన్యాయం జరిగిందంటే దాని గురించి ఆన్సర్ చేయట్లే, ఏయో సో చెప్తా వచ్చింది ఆవిడ. సో ఈ యొక్క ట్రావెలింగ్లో బెదిరియటం స్టార్ట్ చేసింది ఈవిడ్ని ప్రశ్నించిన ప్రతి ఒక్కళ్ళని. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక శేఖర్ భాష అనే ఆయన వాళ్ళ చిన్న డాటర్, 3 సంవత్సరాల డాటర్ని ఏమందండి, రేపు నలుగురు వచ్చి రేపు చేస్తే అది ఇదని చాలా నీచంగా మాట్లాడింది. ఆవిడ మీద ఫోక్సో చట్టం పడుద్ది, అది సెకండరీ. శేఖర్ భాష అనే అతన్ని చంపుతానంది, ఇంకో మాట్లాడిన వాళ్ళని చంపుతానంది, మా ఫ్యామిలీ మెంబర్స్ని చంపుతానంది. ఒక క్రిమినల్ లాగా తయారవుతావు అని ఆ రోజునే చెప్పాం కదా మనం. ఇప్పుడు అదే కదా చేసింది ఆవిడ, ఒక క్రిమినల్లా మారుతూ వచ్చింది. మళ్ళీ వెనక్కి మనం వెళ్తే పాయింట్ ఏంటి, ఇప్పటికీ మనం అడిగే ప్రశ్న ఏంటి, నీకేం కావాలి, నాకు ఆస్తి కావాలంటది. ఆస్తి కావాల్సి వస్తే కనుక నేనా, TV5 మూర్తో, లేదంటే మీరు, లేదా మీ ఛానల్, లేదా ఎదురుగా ఉన్న ప్రజలు ఆవిడకి ఆస్తిని ఇట్లా కట్ చేసి ఇవ్వలేరు కదా. ఇచ్చేది ఎవరు, కోర్టులు, పోలీస్ స్టేషన్ ఉంది, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టుకుని అక్కడ చూసుకోవాలి. ఇక్కడికి వచ్చి ఈ బంపర్ ఆఫర్ మా తెలుగు ప్రజలకి ఎందుకు ఇచ్చారు, ఈ దరిద్రాన్ని ఎందుకు పెడుతున్నారు అని చెప్పి మనం స్టార్ట్ చేసాం. ఇక అప్పటి నుంచి మొదలేసి జర్నలిస్టులని పేరు లాగిందా, పోలీసులను లాగిందా, జడ్జిలు కూడా కోయలేడ్ అయ్యారని చెప్పానందా, పొలిటీషియన్స్కు పేర్లు వచ్చినాయా, మొత్తం అందరినీ లాక్కొచ్చింది ఆవిడ. చెప్తున్నా, ఇప్పుడు ఆయన TV5 మూర్తి గారిని తీసుకొని వచ్చింది, ఆయన చేసేది ఆయన కూడా దీనిలో ఒక పార్టీ, క్లియర్గా అన్ని ఎవిడెన్స్లతో ఉన్నాయి కదా. దీన్ని ఎవడు ప్రూవ్ చేశారు, అదే గౌతమి చౌదరి ప్రూవ్ చేసుకుంది, అదే మూర్తి గారు ప్రూవ్ చేసుకున్నాడు. వాళ్ళ గురించి ఎవిడెన్స్ మనం ఇప్పుడు నేను ధర్మ మహేషో లేదా ఇంకోళ్ళు ఇవ్వలేదు కదా, అన్నీ వాళ్ళే ప్రూవ్ చేసుకున్నారు. సో ఇప్పుడు చెప్పండి పాయింట్ ఏంటి. సో రీసెంట్గా కూడా ఇది ఫోన్ ట్యాపింగ్ ప్లస్ మనీ అని కేసు గురించి కూడా వాళ్ళ తల్లిదండ్రులు, ఇప్పుడు ధర్మ మహేష్ వాళ్ళ ఫాదర్ ఇద్దరు ఫోన్లో మాట్లాడుకున్నారంట. ఆ యొక్క ఆడియో టేపు ధర్మ మహేష్ పిచ్చోడు కాదు, లేదంటే వాళ్ళ ఫాదర్ పిచ్చోళ్ళు కాదు కదా తెచ్చియడానికి ఎగ్జాంపుల్ అడుగుతున్నా. దానిలో ఏం లేదు ఆడియో టేప్లో, జస్ట్ వీళ్ళిద్దరు కాన్వర్జేషన్ ఉంటుంది. దాన్ని తీసుకొని వచ్చి TV5లో పెట్టారు, టెలికాస్ట్ చేశారు. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే TV5 అట్లా టెలికాస్ట్ చేయకూడదు, అది ధర్మ మహేష్ మాట కాదా తెలియదు కదా. ఆయన ఫోటో పెట్టి ఈయనే మాటలు అన్నారు, అవి ఫారెన్సిక్లో అప్రూవ్ అయ్యి వచ్చినాయా, అవి ఎడిట్ కాలేదు అనడానికి ఏమైనా ప్రూఫ్ ఉందా, ఎక్కడికి కావాలో అశ్వత్థామ కుంజరా అతహ అన్నట్టు కుంజరా అని పక్కన పెట్టినట్టుగా కట్ చేసి అతికి ఇచ్చిన ఆడియో టేప్లు అయ్యి ఉండొచ్చు కదా, అంతే కదా. సో అవి ఏమీ లేకుండా దానిలో తీసుకొచ్చి చర్చా వేదిక పెట్టారు. నేను అడుగుతుంది ఏంటంటే, నేను కాదు, ఆ కంప్లైంట్లో ఆయన అడిగింది, తర్వాత మనలాంటి జర్నలిస్టులు కానీ ఎవరైనా అడిగేది ఏంటంటే, మీకు ఆడియో టేప్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచో వచ్చింది అని అంటారు. సో వీళ్ళు ఏం చేశారు, ఎక్కడి నుంచో వచ్చింది అని అంటే వాళ్ళిద్దరు అయితే ఇవ్వలేదు. సో ఇంకెక్కడి నుంచి వచ్చి ఉంటుంది, TV5 మూర్తి టెలిఫోన్ ట్యాపింగ్ చేయించాడు అనేది క్లియర్గా కంప్లైంట్. సో అంతే కదా, ఈవిడేమంటుంది పబ్లిక్గా, గౌతమి చౌదరి నేను ఎవరి ఫోన్లోనే ట్యాప్ చేయించగలనని ఆవిడ నోటితోనే చెప్పింది చాలా వీడియోల్లో. అవును సార్, చాలా ఆవేశంలో మాట్లాడుతుంటారు మేడం, వాళ్ళు చేస్తారో చేయరో కానీ లీక్లు ఇస్తున్నట్టే కనిపిస్తుంటుంది మాకు. ఆవిడే చెప్పింది, నేను CDR రిపోర్ట్, కాల్ డేటా రికార్డ్స్ ఎవరికి యాక్సెస్లు ఉంటాయి, పోలీసులకు ఉంటుంది, అవి తీపిస్తానంది. లేదంటే ఆ యొక్క ప్రొవైడర్, సర్వీస్ ప్రొవైడర్ నుంచి తీపిస్తానంది, బ్యాంకుల నుంచి స్టేట్మెంట్లు తీపిస్తానంది. ఎవరివి, ఒక సీనియర్ జర్నలిస్ట్వి అశోక్ గారు అని చెప్పి బిగ్ టీవీ అని. సో ఎంత ఓపెన్గా, ఇంత క్రిమినల్ అనేది మీకు అర్థమవుతుంది, ఎంత ఓపెన్గా ఆవిడ స్టేట్మెంట్. వెనక ఎవరున్నారు, దట్ ఈస్ ద గుడ్ క్వశ్చన్. వెనక ఎవరున్నారు, TV5 మూర్తి గారు ఉన్నారు. అదేంటి విజయ్ గారు మీరు ఎట్లా చెప్తారు, TV5 మూర్తి TV5 మూర్తే చెప్తున్నాడు కదా.
TV5 ఓపెన్ ఆయనకి ఏం సంబంధం లేదని చెప్పేసి రీసెంట్ గా వీడియో చేయడం కూడా జరిగింది. దీనికి లింక్ పెడుతున్నారు మీరు. దేనికి లింక్ పెడుతున్నారు? ఆయనే క్లియర్ గా చెప్పింది ఏంటంటే ఆమె వెనకున్నది నేనే అన్నాడు. ఆ రోజు అంబర్పేట శంకర్ గారి విషయం కూడా ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి చివరాగరికి ఏం చేశారు, అంబర్పేట శంకర్ గారి సపోర్ట్ తీసుకున్నాడు ఆయన. చూశారు కదా. అంటే ఇప్పుడు సుపారి ఎవరు మాట్లాడినట్టు ఇదే మూర్తి ప్లస్ అందరినీ బెదిరించి ఉల్టా ఇదే మూర్తి ఏమంటాడు, కొడతారా నన్ను, తిడతారా, రండి నా ఇంటికి, ఎవడొస్తాడు నీ ఇంటికి, అసలు నీకు ఊరెందుకు వేస్తాం మేము, కోర్టులో వేస్తాయి అన్న శిక్ష ఎత్తే, మన అడుగుతాడు ఏంటి అంటే తెలుసు ఆయనకి మనం ఉరి వేయము ఏమి వేయమని. అదే ఉరేయాల్సి వస్తే గనక నిజంగా అలాంటి సిస్టమ్ ఏదన్నా ఉంటే గనక ఈ వీడియో టేపులు ఇవన్నీ చూపించి ధర్మమహేష్ ఏ రోజు తాడుబెట్టి బిగి ఏదో చెట్టుకేస్తే అలాంటి తీసేవాడు మూర్తిని, ఎందుకురా నా ఇంటికి వచ్చావు అని చెప్పి. అంటే చట్టం మన చేతుల్లోకి తీసుకోవచ్చు అనే రైట్ మనకు ఉంటే ధర్మమహేష్ ఎవరైతే వాళ్ళ హస్బెండ్ ఉన్నాడో ఏరా మూర్తిగా అన్నాడు కదా, అదే మాట అన్నాడు, ఏరా మూర్తి నా ఇంట్లో పనేంట్రా నీకు అని చెప్పి దగ్గరలో ఏదో చెట్టు తాడేసి మూర్తిని అక్కడికి రమ్మని చెప్పి ఉరి ఇట్టబెట్టి లాగేవాడు పైకి. కానీ చట్టం మన చేతిలో తీసుకోకూడదు కాబట్టి శిక్షలు కోర్టులు వేస్తాయి కాబట్టి అందుకనే వదిలేసి ఊరుకున్నాడు అంటున్నా నేను. సో ఈ క్రమంలో చూస్తే ఆయన క్లియర్గా ఆయనే చెప్తుండే కదా, మూర్తే చెప్తుండు, నేను వెనక ఉన్నా ముందు ఉన్నా అన్నీ నేను చూసుకుంటున్నాను అన్నాడు. సో అవన్నీ ఆయనకు వచ్చినాయి. అందరూ ప్రశ్నించారు మూర్తిని, ఏం మూర్తి ఇప్పుడు నువ్వు వెనక నువ్వు ఉన్నావా, ఒక చిన్న 3 ఏళ్ల పాపని సెక్షువల్ అబ్యూస్ రిమార్క్స్ చేసింది ఎవరు, గౌతమి చౌదరి. జర్నలిస్టులను చంపుతానని బెదిరించింది, క్లియర్గా ఎవిడెన్స్లు ఉన్నాయి, క్లియర్గా ఆవిడ సోషల్ మీడియా ప్రొఫైల్లోనే పెట్టింది. సోషల్ అనలిస్ట్ని ఎవరైతే ఈ సోషల్ మీడియా అనలిస్టులు ఉంటారో వాళ్ళని చంపుతాను, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులను చంపుతాను అని అంది. అంది కదా, రిపోర్టర్లను చంపుతాను అంది. అలాగే పోలీసులు డబ్బులు తీసుకొని ఎఫ్ఐఆర్ చేశారు అని అంది. జడ్జిలు డబ్బులు తీసుకొని ఎఫ్ఐఆర్ చేయించారు అని ఆవిడే స్టేట్మెంట్ ఇచ్చింది. ఇవన్నీ ఆవిడ నోటితో మాట్లాడిన మాటలే. సో వీటి వెనకాల మొత్తం నువ్వే ఉన్నావా మూర్తి అని అడిగింది ప్రపంచం మొత్తం. మూర్తి ఈ రోజుకి రెస్పాండ్ అవ్వాలా నేను లేనని. పైగా నా వెనక బిఆర్ నాయుడు గారు ఉన్నారు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు ఎవరు, మూర్తి. సో ఇప్పుడు మీరు చెప్పండి, గౌతమి చౌదరికి, ఎందుకంటే వాళ్ళు ఒక లెవెల్లో ఉన్న వ్యక్తులు కదా, అలాంటి వాటికి సంబంధం లేదని చెప్పాలి కదా, చెప్పలేదు అంటే ఏంటి, ఉన్నట్టే కదా, ఉన్నట్టే కదా. అంటే ఇప్పుడు ఒక మనిషి మీద ఇప్పుడు ఆయన ఉన్నారా లేరా అని చెప్తే కొన్ని సిమిలర్గా సింక్ అవుతున్నాయి, కొన్ని సింక్ అవ్వట్లేదు సార్. కానీ ఈ 10 కోట్లు డిమాండ్ చేశారు అనేది అది నిజమేనా సార్? అది 10 కోట్లు డిమాండ్ చేశారంటే TV5లో ఆ రోజున ఈ యొక్క ధర్మమహేష్ ఆడియో టేపు ఇవన్నీ వేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి పారిపోయాడు ఎవరు, కాకాని బాబు గారు. ఆయన అసలు అక్కడికి వెళ్ళలేదు. కాకాని బాబు పారిపోయాడు, లైవ్లో పారిపోయాడు అని స్టేట్మెంట్లు రాసుకొని వీళ్ళకిల్లు ఒక పెద్ద ప్రోగ్రామ్ చేశారు రాత్రి 10 గంటలకి. ప్రపంచంలో ఎటువంటి సమస్య చెప్తున్నా, ఎన్నో సమస్యలు ఉంటాయి, అవన్నీ పక్కన పెట్టి ఈ యొక్క ఇది పెద్ద ఇంపార్టెంట్ ఇష్యూ అన్నట్టుగా రాత్రి 10 గంటలకి ఈ యొక్క TV5 లైవ్ ఆన్ చేసి ఈ యొక్క ఇష్యూని టెలికాస్ట్ చేశారు. ఓకే, రెండో రోజే రవి గారు అనే ఒక ఆయన ఎవరు వీళ్ళ ఫ్రెండే, ఎవరు మూర్తి గారి ఫ్రెండే, వెళ్ళి నేను వాళ్ళ తరపున వచ్చానని కూడా క్లియర్గా చెప్పాడు. ఆ చాట్లో ఎవిడెన్స్లు అన్నీ ఉన్నాయి. ఓకే, 10 కోట్లు ఇవ్వండి, ఇంకా చాలా వీడియోలు ఆడియోలు ఉన్నాయి, మీ ఇష్టం, 10 కోట్లకి అయితే సెటిల్మెంట్ చేసుకోండి, ఇవ్వండి అని ఇట్లా ఏమి అడగరు కదా, ఆలోచించండి మీరు కూడా, సెటిల్మెంట్ చేసుకోండి, మరి అయిపోయింది కదా ఇక్కడతో, మళ్ళీ ఇంకా ముందుకు పోకుండా మీ పొరుగు మిగిలిద్ది, అంత కథ సుఖాంతం అయ్యిద్ది అని చెప్పి ఇట్లా. ఈ డబ్బులు సెకండ్ వాళ్ళు తీసుకోవడానికా మేడంకి ఇవ్వడానికా 10 కోట్లు కూడా? ఇక ఆయన మూర్తి తీసుకుంటాడా లేదంటే ఈ గౌతమి చౌదరి తీసుకుంటుందా, వాళ్ళు ఏం పంచుకుంటారో మనకు తెలియదండి, అది వాళ్ళ సైడ్ కదా. వాళ్ళ సైడ్ నుంచి వచ్చిన వ్యక్తి పేరు రవి. వచ్చి రెండో రోజే, ముందు రోజు టెలికాస్ట్ చేసి రాత్రి 10 గంటలకి పొద్దున్నే మనిషిని పంపిస్తే ఏమంటారు, ఎక్స్టార్షన్ అంటారా, ఏమంటారు అంటే చెప్పండి. అంతేనా అంటే ఏంటి, అంతే అంటే ఏంటి చెప్పండి, ఎక్స్టార్షనా కాదా? అంతే కదా సార్, డబ్బులకి డిమాండ్, మోటివ్ అదే కదా మేడం. మీరు ఎన్ని చూస్తుంటారు, టెలికాస్ట్ చేసి మార్నింగ్ పంపించారంటే అంతే కదా. మీరు అంత మొగోళ్ళు అయ్యి ఉంటే ఏం చేశారు, ఆ రోజున టెలికాస్ట్ చేసి రెండో రోజు కూడా చేసి ఇదిగోండి అని చెప్పి ప్రజలకి అన్న చెప్పగలగాలి. ప్రజలందరూ క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు, ఇదేంటి మూర్తి, ఇది ఈ కథలేంటి అని చెప్పి స్టార్ట్ చేస్తే ఏం చేసుకోవాలి అర్థం కాక కామ్ అయిపోయిండు. వార్నింగ్ పడింది వాళ్ళ టీవీ ఛానల్ నుంచి, అయినా కూడా ఆపలా. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ నుంచి
బెదిరియటం ధర్మ మహేష్ని, కొంతమంది మినిస్టర్లను ఎమ్మెల్యేల పేర్లు చెప్పి లేదంటే వీళ్ళ పేర్లు చెప్పి వాళ్ళ పేర్లు చెప్పి పోలీసులు మ్యానిపులేట్ చేసి ఈయన ఇంతకుముందు స్టింగ్ ఆపరేషన్లు చేసేవాడు కదా. స్టింగ్ ఆపరేషన్లు చేసినప్పుడు ఏ ఆఫీసర్కి సంబంధించిన ఏ పొలిటికల్ లీడర్కి సంబంధించిన ఏం వీడియోలు ఉన్నాయో మనకు తెలియదు కదా. వాళ్ళందరినీ గుప్పెట్లో పెట్టుకొని ఉంటాడు ఈ వీడియోలు పెట్టుకొని, ఏది వాళ్ళకి సంబంధించిన ఏ ప్రైవేట్ వీడియోలు. అంటే ఇప్పుడు గౌతమి చౌదరి ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించారు, ఎక్కడో స్పై కెమెరాలు, చిన్న చిన్న స్పై కెమెరాలు, స్పై మైక్లు పెట్టించారు. బెడ్రూమ్లో ఎవడు పెట్టుకుంటాడా సంసారం చేసేవాడు? ఇంత ప్లాన్డ్గా చేశారంటే అర్థం ఏంటి? క్రిమినల్ నేచర్ ఉన్నట్ట, సంసార పక్ష నేచర్ ఉన్నట్ట? ఆయనే చెప్పారనేది. ఈవిడ కూడా ఇంత క్రిమినల్ మైండ్ ఉంది కదా సార్, ఈవిడే ఒకవేళ పెట్టుకుందాం. ఈవిడ మరి అవన్నీ తెచ్చానని చెప్తుంటే నేను వెనకుందా ఆమెనే నేనే అని చెబుతున్నాడు కదా మూర్తి. ఇప్పుడు గౌతమి చౌదరి ఒక బెడ్రూమ్లో వాళ్ళ మామగారు బెడ్రూమ్లో ఎవడన్నా పెడతాడండి కెమెరాలు? వాళ్ళ మామయ్య గారు బెడ్రూమ్లో పెట్టారు. మరి అదే కదా దరిద్రం. వాళ్ళ ఆయన బెడ్రూమ్లో, వాళ్ళ ఆయన అంటే ఏమో సంసార పక్షంగా ఉండేవాళ్ళు ఎవడన్నా పెడతారండి? క్రిమినల్స్ పెడతారట కెమెరాలు. ఈ కెమెరాల సిస్టమ్ పెట్టించింది ఎవరు? మూర్తి. ఈ స్టింగ్ ఆపరేషన్లు ఇంతకుముందు ఆయనకి అలవాటే స్టింగ్ ఆపరేషన్లు చేయటం. ఈ స్టింగ్ ఆపరేషన్ ఎట్లా చేయాలి దాంట్లో ఏం లేదు. అందుకనే ధర్మ ఏముంటే చూపించుకొని టెలికాస్ట్ చేయండి నేను వస్తాను రెండు అంటుంది కదా. ఈ యొక్క స్టింగ్ ఆపరేషన్లో బయట అలవాటు అయిపోయి నువ్వు ఇట్లా ఏ వీడియోలు తీసిరా. ఇప్పుడు ఆయన స్నానం చేసి ఏదో బయటకు వచ్చి ఉంటాడు, నగ్నంగా ఉన్న వీడియో ఉంటుంది, అవి పెట్టుకుని బెదిరిస్తారు. ఇదిగో అని చూపిస్తారు పక్క. ఇప్పుడు ఏమీ లేని వీడియో మొన్న ఇంత మొక్కను చూపించి ఊరు మొత్తం గబ్బు చేశారు ఇద్దరు కలిసి. రేపు పొద్దున స్నానం చేసి బయటకు వస్తాడు బెడ్రూమ్లో ధర్మ మహేష్. వాళ్ళ సొంత కొంపలో ఎట్లుంటారో తెలుసు కదా. ఇప్పుడు ఎవరెళ్ళల్లో వాళ్ళకి తెలుసు. దాని క్లిప్ తీసి అదిగో పక్కన ఎవరో ఉన్నారు, ఇంకో హీరోయిన్ ఉంది అంటారు. కానీ ఇతను మాత్రం బట్టలు ఉండవు కదా. ప్రజలు ఏమనుకుంటారు, ఇక్కడ ఏదో అయింది అనుకుంటారు, దాన్ని బ్లర్ చేస్తారు. ఇట్ట అది బ్లాక్మెయిల్ అండి. ఇట్లాంటి క్రిమినల్ నేచర్తో ఇప్పుడు పోలీసుల్ని పొలిటీషియన్ని గుప్పెట్లో పెట్టుకున్నాడు మూర్తి. ఇప్పుడు సాయం అడుగుతున్నాడు, ఏంటి మరి చేయండి కొంచెం, మరి నాకు కూడా చేయండి అని. సార్ మరి ఇందులో వైఎస్ఆర్సీపీ టీడీపీ ఇన్వాల్వ్మెంట్ ఉందని మళ్ళీ వార్తలు వస్తాయి. ఏమండి వైఎస్ఆర్సీపీయా టీడీపీ ఎవరు వస్తారండి? పొలిటీషియన్స్కి రూపాయి పని ఉందా? గౌతమి చౌదరి ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఒక విల్లా తీసుకొని అద్దెకి తీసుకొని గౌతమి చౌదరికి చెప్పి నువ్వు మూర్తిని పిలువు, మూర్తిని ఇంటికి వచ్చినప్పుడు మొత్తం ఇదంతా ట్రాప్ చేయని, మూర్తిని ట్రాప్ చేయని చెప్పేసి హనీపాటింగ్ చేపిస్తారండి ఎవరన్నా. అంటే మూర్తికి బుద్ధి ఉండదా? ఇప్పుడు మూర్తికి అయ్య తరపా అమ్మ తరపా? నా కజిన్ పరిచయం చేసింది. ఇప్పుడు మూర్తి ఏమంటాడు, గౌతమి చౌదరి నీకు ఎలా తెలుసు అంటే నాకు వాళ్ళ కజిన్ పరిచయం చేశాడు అని అంటాడు. ఆ కజిన్ ఎవరు? వాళ్ళ అమ్మ తరపా ఏ తరపా? గౌతమి చౌదరి అమ్మ తరపా వాళ్ళ ఫాదర్ తరపా? మహేష్ ఫాదర్ తరపా అమ్మ తరపా? లేదు సార్, ఇది క్లారిటీ లేదు. మరి ఆయన ఎవరి తరపు? మరి ఆ మధ్యలో ఉన్న వ్యక్తి, పరిచయం చేసిన వ్యక్తి కూడా వాళ్ళకి చుట్టాలు కాదు, ఆయనే అవుట్ సైడర్. ఆ అవుట్ సైడర్ మళ్ళీ మూర్తిని పరిచయం చేసాడంట ఫ్యామిలీకి. ఆ తర్వాత నేను ఫ్యామిలీలో ఒకడినయ్యాను అంటాడు. మళ్ళీ రీల్స్లో ఏం చెప్తాడు, ఫ్యామిలీ వద్దు ఏమొద్దు, నాలాగా ఒంటరిగా ఉండండి, నేను ఒక ఏక్ నిరంజన్ని, అమ్మ లేదు అయ్యా లేదు అనుకుంటే పాటలు పడుకుంటూ ఉంటాడు బయట రీల్స్లో. చెప్తున్నా పెళ్ళిళ్ళే చేసుకోవద్దు అంటాడు. ఆయన సైకాలజీ చూడండి. ఆయనకి ఇష్టం లేదు ఎవరైనా కలిసి ఉంటే ఇష్టం ఉండదు. ఆయన ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ మైండ్ సెట్ ఉందనేది ఆయన రీల్స్లో తెలుస్తుంది. ఆయనే బయట పెట్టుకున్నాడు. అదే క్యారెక్టర్ని ఈ మంచిగా ఉన్న కుటుంబాన్ని వేరే ఎలా చేశాడు. ఫస్ట్ వీళ్ళిద్దరు సరిగ్గా ఉంటే కదా సార్, మీరైనా లేకపోతే మూర్తి గారైనా లేకపోతే ఇంకెవరైనా సరిగ్గా ఏముంది. ఇప్పుడు సున్నాలు పెట్టాలంటే పెద్ద విషయం కాదు కదండి. ఇప్పుడు రీతు ఇప్పుడు ఆయనకి ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది, ఫిల్మ్ ఇండస్ట్రీలో తిరుగుతుంటాడు. తిన్నప్పుడు ఏంటి మీ ఆయన రాలేదు, టైం అంత ఇదిగా రాలేరండి టైం టు టైం. ఇప్పుడు ఆయన సాఫ్ట్వేర్ జాబ్ కాదు కదా. ఫిల్మ్ ఇండస్ట్రీలో అర్ధరైతులు 2, 3, 4 కూడా ఇద్దా స్టోరీ టెల్లింగ్లో, మ్యూజిక్ వినడంలో, లేదంటే వేరే సినిమా గురించి పిలిచినప్పుడు ఇలాంటి సంఘటనలు ఉంటాయి కదా. ఏమో ఖాళీగా ఉన్నప్పుడల్లా ఈయన పోయి ఓదారుస్తుంటాడు అనమాట. అదే కదా చెప్పింది, నేను ఒకసారి వెళ్ళాను ఆ ఇంటికి అన్నాడు. తర్వాత ధర్మ మహేష్ ప్రూఫ్స్ ఉన్నాయి, ఆయన చూపిస్తున్నాడు. ఒకసారి ఆయన ఒప్పుకుంటావా, ఎన్నిసార్లు వెళ్ళావో నన్ను ప్రూవ్ చేయమంటావా అని కామ్ అయిపోతున్నాడు మళ్ళీ. ఇప్పుడు అవుట్ సైడర్ మూర్తి అని ఆయన. వాళ్ళ ఇంట్లో ఏం పని అంటున్నా, రూపాయి పని లేదు కదా. ఏమంటాడు, నా ఎదురుగా కెమెరామెన్ ఉన్నాడు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, నువ్వు చెప్తే వచ్చిన వాళ్ళు చెప్తే కూడా వెళ్ళిపోతారు కదా. సో ఇవన్నీ వేస్ట్ టాపిక్స్. వీళ్ళిద్దరు విషయంలో తను అసలు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారో క్లారిటీ లేదు, అసలు ఎందుకు ఉంటున్నారో అర్థం కాలేదు. వచ్చిండు అంటే ఆ దరిద్రం మనకు వద్దంటున్నా. నేనేమంటున్నా, అసలు ఆ దరిద్రమే మనకు వద్దంటున్నా. కానీ మనం ఆ దరిద్రం గురించి ఎప్పుడు మాట్లాడుకుంటాం, ఎప్పుడైతే మహేష్ గురించి ఇట్లా పాయింట్ చేస్తారో అప్పుడు మాట్లాడతాం మనం. మహేష్ని ఏమంటున్నారు, నీకు అక్రమ సంబంధాలు ఉన్నాయి అంటున్నారు, దానికి ప్రూఫ్స్ లేవు. అలా మాట్లాడిన ప్రతిసారి మహేష్ ఏమడుగుతున్నాడు, అసలు నువ్వు నా కొంపల పని ఏంట్రా బాబు, నీకు నా పళ్ళెంలో తీసి రీల్స్ చేయడం. ఇప్పుడు ఎవరింటికైనా వెళ్తారు, ప్లేట్లు తీసుకెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళ ఇంట్లో ప్లేట్లు ఉంటాయిగా అంటాడు.
తెలుసు, ప్లేట్లు ఉంటాయి. ఎవరింటికైనా వెళ్తే రీల్స్ చేసుకోరుగా. రెండోది ఏంటి, మూర్తి అంటాడు లైవ్లో, అదే టీవీ5 మళ్ళీ మన ఓపెన్ చేశాడు, మళ్ళీ షట్టర్, గౌతమి చౌదరి షట్టర్ ఓపెన్ చేశాడు అక్కడ ఏది వీడియో చేయడానికి. చేసి మళ్ళీ ఏమంటాడు, గౌతమి చౌదరి ఇల్లు పబ్లిక్ ప్లేస్ అంట. ఇల్లు పబ్లిక్ ప్లేసా ఎక్కడైనా? లేదు సార్, చెప్పండి. ఇల్లు ఎప్పుడు పబ్లిక్ ప్లేస్? గౌతమి చౌదరి ఇల్లు పబ్లిక్ ప్లేస్ అని చెబుతుండు. అంటే పబ్లిక్ ప్లేస్ అంటే ఎవరైనా వెళ్ళొచ్చా ఇంటికి? అలా ఉండదు సార్, ఇల్లు అంటే ప్రైవేట్ కదా సార్. ప్రైవేటు. ఈయన అవుట్ సైడర్ కదా, రూపాయి పని ఉందా? ఆయన అంటున్నాడు, నువ్వు పళ్ళెం తీసుకొని వెళ్ళలేదు. సరే వెళ్తే వెళ్ళావు, వెళ్ళి రీల్స్ చేసుకుంటు, నువ్వు అవుట్ సైడర్, నువ్వు ఎవడో తెలియదు. వాళ్ళు అంటున్నాడు, ఎవరు ఈయన అంటున్నాడు, ఈ మాటలన్నీ అంటుంది ఎవరు, మన ధర్మ మహేష్. అరే గొట్టవు నువ్వు, అసలు నాకు రూపాయి పని ఉంది, నా ఇంటికి వస్తావు ఏంట్రా నువ్వు అని తిడుతున్నాడు, పిచ్చి తిట్లు తిడుతున్నాడు. మరి ఆయన ఏమండి, హస్బెండ్ అండ్ వైఫ్ అండి, ఇంత కోపం వస్తుంది చెప్పండి. ఇది సీక్రెట్గా ఉంటే అందుకని డైవర్ తీసేసుకునేవాడు. దీన్ని తీసుకొచ్చి టీవీ ముందు పెట్టేసరికి ఇంకా మెంటల్ వచ్చేస్తుంది ఆయనకి. వాళ్ళకి ఫ్యామిలీ లెగసీ ఉంది చాలా. వాళ్ళ తాతగారు, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వచ్చి అగ్రికల్చర్ మినిస్టర్ అని చేసి చాలా మంచి పేరు ఉంది వాళ్ళకి. వాళ్ళ ఫాదరు ఒక 20,000 కంటి ఆపరేషన్లని అని ఊరు మొత్తం అక్కడికి వెళ్ళి అడగండి. ఎప్పుడు మైక్ పట్టుకొని వెళ్ళాడైతే ఒక్క నెగిటివ్గా ఒక్కడు మాట్లాడు, అంత పాజిటివ్గా ఉండదు. ఇప్పుడు డొనేషన్స్ అని గుళ్ళు కట్టించడం, బళ్ళు కట్టించడం, చాలా సంఘసేవ చేశారు వాళ్ళు. పొలిటికల్గా ఎప్పుడు నేను ఎమ్మెల్యేనో ఎంపీని అవుదాం అనుకోవాలి ఆయన. ఎప్పుడు ఎంతసేపు ఉన్న దాంట్లో ఎంతో కొంత లేని వాళ్ళకి పెట్టిన వాళ్ళు. వాళ్ళని తీసుకొని వచ్చి పబ్లిక్గా ఈ రకంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. ఎట్లా ఉంటుంది చెప్పండి, పిచ్చెక్కిపోద్ది. మామూలుగా ఉన్న మనిషి కూడా మెంటల్ వచ్చేద్ది. అట్లా తయారు చేశారు. అంటే కొంచెం కామ్ డౌన్ అయిన తర్వాత వాళ్ళు కాంప్రమైజ్కి వచ్చారంట. గౌతమి వాళ్ళ మదర్ గారు ఆయనని రిక్వెస్ట్ చేసి, ఇంకా ఆపేద్దాం బాబు, ఇంకా బాబుని మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఇది ఇలాగ కోర్టులో కంటిన్యూ చేద్దాం కానీ మీడియాల ముందుకు మేము రాము, మీరు రావద్దు అని చెప్పేసి ఎవరో చెప్తే విన్నాను సార్. బాబుని చూపడం ఏంటో తెలుసా మీకు, ఇక్కడ బ్లాక్మెయిల్ టీవీలో చిన్న 2 వీడియో క్లిప్పులు తీసుకొచ్చి ఇక్కడ ఒక బ్లాక్మెయిల్ జరుగుతుంది. ఇంటి దగ్గర బ్లాక్మెయిల్ ఏంటంటే, బాబు ఉన్నాడు కదా, బాబుని చూడండి ఇట్లా, అతను కోపం వస్తుంది. అదే నా కొడుకు నన్ను చూపించడానికి, ఆ పిల్లడే ఏడుస్తుండు, పద్దాక నాకు డాడీ కావాలని ఏడుతుండు వాడు. మనం చూశారు కదా, ఒక రీల్ కూడా షేర్ చేశాడు, ఎంత ఇదిగా ఉన్నాడు. కావాలని చెప్పి తీసుకుని వెళ్ళిపోవడం, హైదరాబాద్ నుంచి బయటికి తీసుకుని వెళ్ళిపోతుంటారు. ఎక్కడ ఉంచారో చెప్పకుండా ఒక సీక్రెట్గా ఒక చోట కిడ్నాప్ చేసినట్టుగా బాబుని తీసుకొని వెళ్ళిపోతారు ఇద్దరు, వాళ్ళ మదరు వాళ్ళ ఫాదరు ఈ అమ్మాయి కలిసి. ఊరికి చూపించినట్టు చూపించి ఏంటంటే అట్లా మీకు అర్థమవుతుంది కదా, ఒక రకమైన బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. చేసి ఇదిగో బాబుని తీసుకొని వస్తారా, ఇప్పుడు అక్కడ సంతకం పెట్టు, బాబుని ఇచ్చేస్తా, ఈ రోజంతా ఇచ్చేస్తా, ఒక 4 రోజులు నీ దగ్గరే ఉంచుకో, 10 రోజులు నీ దగ్గరే ఉంచుకొని ఇలా చేస్తాను, దాని మీద సంతకం పెట్టు అని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అతన్ని. అవన్నీ తట్టుకోలేకే ఇట్లా కాదు, నా కొడుకు నాకు కావాలి అని చెప్పి వచ్చాడు అబ్బాయి. అదే కదా టాపిక్ అంతా, ఇది మెయిన్ టాపిక్ డివియేట్ అయిపోయి పవన్ కళ్యాణ్ గారి పేరు, చిరంజీవి గారి పేరు. చిరంజీవి గారి పేరు ఎత్తే అసలు ఏం మనిషి అంటే మూర్తి, లేదంటే చంద్రబాబు గారి పేరు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు, వైసీపీ నాయకులు అంటాడు, మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళు వైసీపీ నాయకులు కార్యకర్తలు అంటాడు. మళ్ళీ దానికి ఒక పేటిఎం బ్యాచ్ కూడా కాదు, వాళ్ళు బ్యాంక్ ట్రాన్స్ఫర్ బ్యాచ్. ఎందుకంటే గౌతమి చౌదరి దగ్గర ఉన్న డబ్బు ఎక్కువ కదా, పేటిఎంలకు పనవట్ల లక్షలు ట్రాన్స్ఫర్లు చేస్తుంది, మొత్తం వచ్చేసి కూర్చొని మాట్లాడుతున్నారు. చెప్తున్నా ఈ రకమైన ప్రాపగెండా. మేడం ఒక్కటి చెప్తున్నా చూడండి, మనం ఎంతసేపు మాట్లాడినా మళ్ళీ పాయింట్ నెంబర్ 1 ఒకటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, నీకున్న ప్రాబ్లం ఏంటి, దానికి ఆన్సర్ చేయలే. అది డబ్బులే కదా, పోలీస్ స్టేషన్ కోర్టుకెళ్ళు, ఇక్కడ పంచాయతీలు చేయరు, మీడియా ఛానల్లో పంచాయతీలు చేయరు, ప్రజల పంచాయతీలు చేయరు. ఈ దరిద్రం ప్రజలకు ఇష్టం లేదు. ప్రజలైన నాకు మీరు అందరం ప్రజలమే. ఇట్లాంటి దరిద్రాలు మనకు వద్దు. ప్రజలకి ఇంపార్టెంట్ సబ్జెక్ట్, దీనికంటే ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ చాలా ఉంటాయండి, చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి, ప్రజలకు అవసరమైన సబ్జెక్ట్స్ ఉన్నాయి, వీటి మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. అవి మన వెల్బీయింగ్కి ఉపయోగపడతాయి. ఇలాంటి దరిద్రాలను తీసుకొచ్చినప్పుడు ఏమవుద్దంటే కొంపల్లో గొడవలు మొదలవుతాయి. రేపు నుంచి ప్రతి ఒక్కళ్ళు ఎట్లాంటి సీసీ కెమెరాలు ఫుటేజీలు తీసుకొని రేపటి నుంచి మీడియా ఛానల్కి వచ్చి కూర్చుంటారు. కోర్టులు దగ్గరకు పోయి ఇదిగోండి చూడండి ఎట్ట చేశారు, ఇక్కడ పిత్తాడు, ఇక్కడ గిల్లాడు అని చెప్పేసి ఏవిడి చేస్తూ ఉంటారు. కాపురం అయిన తర్వాత 100 ఉంటాయి, అవన్నీ ఉంటే ఫ్యామిలీ కోర్ట్స్లో చూసుకోండి అని చెప్తున్నాం. క్రిమినల్ నేచర్ ఏమైనా ఉన్నది సరే క్రిమినల్ కేసులు పెట్టుకోండి. ఏదైనా ప్రెస్ మీట్ ఇవ్వాలంటే ఒక ప్రెస్ మీట్ సరిపోద్ది, రోజు దాని గురించి డిబేట్లు, అదేదో పెద్ద పోలవరం ప్రాజెక్ట్ అయినట్టు రోజు దానికి ఒక ప్రెజెంటేషన్ అవసరం లేదు కదా అంటున్నా. ఇంకొకటి, తన స్టోరీలో మీ ఫోటో పెట్టి మిమ్మల్ని బెదిరించడం కూడా జరిగింది కదా అప్పట్లో, మీకు మీ మీద ఏమైనా అటాక్స్ అయ్యాయి? మరి అటాక్స్ అంటే ఇప్పుడు అంత ఓపెన్గా ఏం కనపడలేదు ఇప్పటి వరకు. అవ్వచ్చు, వాళ్ళు క్యాపబుల్లే. ఎందుకంటే దాని వెనకాల మూర్తి ఉన్నాడు, మూర్తి క్రిమినల్ నేచర్ ఉంది.
క్లియర్గా ఈ గత వారం రోజుల నుంచి చూస్తుంటే కనుక చాలా బావులు మూవ్ చేశాడు, ఏదేం జరగచ్చు దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నాం. వాళ్ళు ఏం చేసినా సరే దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నాం. వాళ్ళకి మేము పిరికోళ్ళం కాదు, మేము అది టేక్ కేర్ చేస్తాం అనేది చెప్తున్నాను. సార్ ఒకవేళ కొన్ని విషయాలు కొన్ని వార్తలు న్యూస్లు వీటిలలో వస్తున్నప్పుడు కొన్ని నోటీసులు తెచ్చుకోవడం జరిగింది, మా పేర్లు యూజ్ చేయొద్దని ఇవి యూజ్ చేయొద్దని. అంటే ఒకవేళ నిజంగానే నిజం మీ సైడ్ ఉంటే అవన్నీ అవసరం లేదు కదా సార్? అవసరం లేదు. ఇప్పుడు కరెక్ట్ పాయింట్ అడిగారు మీరు. విషయం ఏంటి, నా యొక్క వీడియోలు యూట్యూబ్లో ఉండకూడదు అన్నారు. ఇప్పటివరకు ఒక్క వ్యక్తి కూడా గౌతమి చౌదరిని బూతు మాట మాట్లాడాల. గౌతమి చౌదరి ఇన్ని బూతులు మాట్లాడింది అందరినీ, అమ్మల్ని, వాళ్ళ అక్కల్ని, వీళ్ళని, వాళ్ళని, చివరికి 3 ఏళ్ల పాపను కూడా చైల్డ్ అబ్యూజ్ చేసింది, ఆ రకంగా మాట్లాడింది. TV5 మూర్తి ప్రతి ఒక్కరిని బెదిరించాడు లైవ్లో వచ్చి. కానీ ఆమెను ఇప్పుడు వరకు లైవ్లో బెదిరించినోడే లేడు. ఈవెన్ ధర్మ మహేష్ కూడా బెదిరియలేదు, మాట్లాడలేదు. ఓకే, అది క్లియర్ కదా. ఏమో ఏం చేసిందంటే ఒక 40 రోజులు ప్రాపగెండా నడిపింది. వచ్చేస్తారులే లైన్లోకి, మనం 10 అంటే 10, 15 అంటే 15, ఒక 20 అంటే 20 కోట్లు ఇస్తారు వీళ్ళు మనకి అని చెప్పి ఒక ప్రాపగెండా నడిపారు. ఒక 20 కోట్లన్నా లాగుదామని. లాగిన తర్వాత సడన్గా రివర్స్ అయింది వాళ్ళ మీదకి. రివర్స్ అయ్యేసరికి మళ్ళీ ఏం చేశారు, ఒక ఆడియో టేప్ ఉందని చెప్పేసి, అది అవసరం లేదు, ప్రజలకు అవసరం లేని విషయం, తీసుకుని వచ్చి మళ్ళీ బెదిరిద్దాం, 10 కోట్లు ఇవ్వండి అన్నారు. వీళ్ళకి కోపం వచ్చేస్తుంది. ఏంటిది బ్లాక్మెయిల్ ఏంది, ఎవరిని ఉంటే కోర్టులో చూసుకున్నారండి, న్యాయంగా నీకు ఏం కావాలో చూసుకుని వాళ్ళు ఉన్నారు. మీకు అర్థమైంది కదా. ఇక లాభం లేదు, మనకు బాగా నెగిటివ్ అయిపోతుందని చెప్పేసి ఉదరాబాద్లో ఇప్పుడు ఉండేది నందిగాం, వాళ్ళ అడ్రస్, వాళ్ళ హోమ్ అడ్రస్ ఉండే హైదరాబాద్లోనే ఉంటుంది. వరంగల్ కోర్టుకి వెళ్ళి వరంగల్ కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొని వచ్చింది. సంబంధం ఏంటి, అక్కడ ఇక్కడ 3 ఏరియాల అడ్రస్ల నుంచి అక్కడ నుంచి ఎలా తెచ్చింది. ఇప్పుడు వాళ్ళ అడ్వకేట్ కూడా మనం చెప్తున్నారు, మేము అవన్నీ తీస్తాం, బయటికి తీస్తాము, ఎలా వచ్చింది ఆర్డరు, ఏ విధంగా ఇచ్చారనేది కూడా మేము ఎంక్వైరీ చేపిస్తాము. ఒకవేళ అక్కడ ఏమైనా తప్పులు ఏమైనా జరుగుంటే కనుక మేము దీని గురించి ఇంకా ముందు తీసుకెళ్తామని చెప్పారు. అవి కూడా బయటకు వస్తాయి, ఎలా వచ్చింది, ఎవరు చేయించారు, మూర్తి సపోర్ట్తో చేయించారా, ఏం చేయించారు అనేది చూద్దాము అన్నట్టుగా ఉంది ప్రజలందరికీ అనేది చెప్తున్నా. సార్ ఇంకొక విషయం, జనరల్గా మీరు వచ్చి ఒక తరపు నుంచి మాట్లాడుతున్నప్పుడు మీ గురించి రకరకాలుగా మీడియాలో కొంతమంది మాట్లాడుతున్నారు. సో వాళ్ళ గురించి ఏం చెప్తారు మీరు? రీసెంట్గా ఒక మేడం మాట్లాడారు, పింఛన్ ఆంటీ ఆవిడ పట్టించుకోకర్లేదు. ఆవిడ కాటికి కాళ్ళు ఉంది. ఆవిడకి ఏంటంటే పెన్షన్ డబ్బులు రాక రకరకాలుగా ఇప్పుడు బ్యాంక్ ట్రాన్స్ఫర్లు అవుతున్నాయి, చెప్పే కదా మీకు, పేటిఎం బ్యాచ్ కాదు ఆవిడ, ఆవిడకి బ్యాంక్ ట్రాన్స్ఫర్లు అవుతున్నాయి, ఎంతో కొంత వస్తుంది కాబట్టి ఆవిడ చేసుకునే మనం పట్టించుకోకూడదు. ఎందుకంటే పూర్తిగా ఆవిడ మాట్లాడినట్టుగా మనం మాట్లాడి సబ్జెక్ట్ని డివైడ్ చేయకూడదు. అంటే సబ్జెక్ట్ డివైడ్ అయిపోద్ది. ఇక్కడ పాయింట్ ఎక్కడ ఉండాలి, గౌతమి చౌదరి నీకున్న ప్రాబ్లం ఏంటి, 2 ధర్మ మహేష్ కానీ రీతు చౌదరికి మీరు ఇట్లా అంటగట్టారు, మీడియా ఛానల్స్ అన్నీ కూడా దీన్ని పబ్లిష్ చేసాయి. ఇప్పుడు ధర్మ మహేష్ ఏమంటున్నాడు, ఇదిగో మూర్తిని ఎక్స్పోజ్ చేసాము, ఈగోండి ప్రూఫ్లు, వాళ్ళు పెట్టుకున్న ప్రూఫ్లే, వాళ్ళు పెట్టుకున్న వీడియోలే, మూర్తికి నా ఇంట్లో పని ఏంటి అనగానే అంత మీడియా అంతా ఆపేసింది ఈ టాపిక్ని. సో మేము ఒక 5 పేజీలు తిప్పా, మిగిలిన పేజీలు తిప్పండి. వేణుస్వామి గారిని దగ్గర 5 కోట్లు డిమాండ్ చేయడానికి కారణమైన మధ్యలో ఉన్న మహిళ ఎవరు, ఆ మహిళ మిమ్మల్ని ఎవరు, ఆ ప్రోద్బలించిన మహిళ ఎవరు, ఆ మహిళ వల్లే మూర్తి బ్లాక్మెయిల్ చేశాడు ఎవరిని, వేణుస్వామి గారిని. ఒక మహిళ ఉన్నారు, ఆ మహిళ గురించి కూడా దిగండి బయటికి. ఇలాంటి బ్లాక్మెయిల్ పరంపర ఎంతోమంది, మీకు ఒకటి చెప్తాను చూడండి మేడం, మూర్తి ఒక్క సబ్జెక్టే కాదు, ఇంతకుముందు చాలామంది ఆడవాళ్ళ విషయంలో ఇలానే వీడియో టేపులు తీసుకొచ్చి, ఆడియో టేపులు తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాలని గబ్బు చేసి, లేదంటే వాళ్ళ దగ్గర బ్లాక్మెయిల్ పాల్పడిన కేసులు చాలా ఉన్నాయి. ఓకే, ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ క్రిమినల్ నేచర్ ఉందిగా, కనిపించింది కదా క్లియర్. కోర్టు కూడా ఎఫ్ఐఆర్ అసలు కాజ్ చేయడానికి వీల్లేదని ఒప్పుకుంది కదా. ఫస్ట్ రోజు ఏమన్నాడు, ఫస్ట్ రోజు కాష్ అయ్యిద్ది అన్నాడు, అవ్వలేదు కదా, వెళ్ళి బతిలాడుకున్నాడు, సార్ ప్లీజ్ సార్ మా TV5 పరుగు పోతుంది కదా అని అక్కడ నుంచున్నాడు. ఈయనే పరుగు తీసింది మొత్తం. సో ఇప్పుడు ఇవన్నీ తీయండి, వీటి గురించి న్యూస్ ఏంటంటే ఎవరు వేయట్లేదు. ఓకే, అవి కూడా బయటకు వస్తాయి అంటున్నా, అన్నిటికీ సమాధానం వస్తుంది. ఇప్పుడు వరకు అయితే కనుక చాలా క్లియర్గా ఉన్నాం. అన్యాయం జరిగింది రీతు చౌదరికి, అవమానం జరిగింది ఒక 3 ఏళ్ల పాపకి ఇక్కడ. ఓకేనా, జరిగింది ఏమీ లేదు, ఏమేమి వచ్చి లైవ్లో చేసింది. ఓకే, వీటి మీద అనేది ఇన్వెస్టిగేషన్లు జరుగుతాయి, అన్నీ వీళ్ళకి కావాల్సిన శిక్షలు అనేవి పడతాయని చెప్తున్నాను నేను. ఓకే, ఫైనల్గా ఇప్పుడైతే ఇక్కడ వరకు వచ్చింది సార్, కొంచెం మనీ హ్యాండ్లింగ్, ఫోన్ ట్రాపింగ్, పొలిటికల్ ఇవన్నీ వచ్చింది. మేబీ నెక్స్ట్ ఏ స్టేజ్కి వెళ్ళొచ్చు అంటారు ఇదే కేసు?
చెప్పలేం మేడం. ఇప్పుడు వరకైతే ఇంతవరకు ఉంది. తర్వాత ప్రిడిక్షన్ కూడా చెప్పాం కదా మనం, ఇట్లా ఊరుకోదు. వీళ్ళు ఏంటంటే ఒక సాడిస్ట్లా తయారయ్యారు. నేను ముందే చెప్పాను, స్లోగా క్రిమినల్లా మారిద్ది గౌతమి చౌదరి అని చెప్పాము ఆ రోజున. స్లోగా క్రిమినల్ లాగా మారుద్ది గౌతమి చౌదరి. అలానే ఈ యొక్క మూర్తి లాంటి వ్యక్తుల్ని, కొంతమంది వ్యక్తుల్ని, వాళ్ళని కూడా క్రిమినల్స్ చేసిద్ది అన్న. ఇప్పుడు ఈ క్రిమినల్స్ ఊరుకోరు కదా, ఏదో ఒకటి చేద్దాం, ఆడినే చేద్దాం, ఈయనేదో చేద్దాం, ఈయన దన్నేద్దాం, ఈయన కొట్టిద్దాం, లేదా వీడిని ఇరికిద్దాం అని చెప్పి ఇట్లా ఇంకా క్రిమినల్ యాక్టివిటీస్ పాల్పడతారు వీళ్ళు. పాల్పడి చివరికి వీళ్ళకి శ్రీకృష్ణ జన్మస్థానమే ఉంటుంది అనేది చెప్తున్నాను నేను. ఫైనల్గా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.